ఎక్కడ కూడా మా మీద మచ్చ లేదు, మాకు అవినీతి ఆరోపణ లేదు. నాకంటే ముందు ఉండే కదా మీ అక్క ఉండే కదా, ఎంపీ లేకుండేనా? అక్క పేరు ఏంది? ఏమవ్వా యాదుందా? ఆరోపణలు ఉండేనా? అవినీతి ఆరోపణలు ఉండేనా? నా మీద కాదు, ఈ చెల్లె మీద ఉండేనా లేకుండేనా? ఏం ఆరోపణ ఉండే? సరే, ఇప్పుడు 7 సంవత్సరాలు లేదు, నా మీద ఉందా? 7 రూపాయల ఆరోపణ ఉందా? నేను కొట్లాడి పైకి వచ్చిన నా మీద టీఆర్ఎస్ వాళ్ళు అనేక మారు దాడులు చేసిండ్రా, నా ఇంటి మీద చేసిండ్రా. మరి నాకు పైసలు సంపాదించుకోండి అవసరం లేదా? నాకు పైసల మీద ప్రేమ లేదా? నేను ఒక్కనే హిందుత్వం కోసం కొట్టాడాలనా? నేను ఒక్కనే దాడులు చేయించుకోవాలనా? ఏటికేస్తారు ఓటు కాంగ్రెస్కి? ఏటికేస్తారు ఓటు? నీకు అందరు దుద్దులు కనబడుతున్నాయి, ముక్కు పొడుకలు దుద్దులు పెద్ద పెద్దగా కనబడుతున్నాయి. తులం బంగారం ఇచ్చిన ఆడు లొట్టపీసి ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఓటు నేను కూడా కొట్లాట పని చేస్తా, చెప్తున్నా. నేను కూడా కొట్లాట పని చేస్తా. పైసలు ఎవరికి ప్రీతి కాదమ్మా. పైసలు ఎందుకు కొట్లాడుతున్నాము? కొట్లాడేటోళ్ళకి ఓట్లేయండి. ఎంపీ బీజేపీ, ఎమ్మెల్యే బీజేపీ, మేయర్ బీజేపీ అయితే హిందూ రాష్ట్ర స్థాపన ఇందూరు ప్రాంతంకి వెళ్ళి మొదలైతుంది. ఈ అభ్యర్థులను చూసి కాదు ఓటేసేది, నరేంద్ర మోడీని చూసి ఓటేయండి, కమలం పువ్వును చూసి ఓటేయండి, మీకోసం కొట్లాడేటోళ్ళ గురించి ఓటేయండి, అవినీతి లేకుండా పరిపాలన చేసేటోళ్ళ కోసం ఓటేయండి. గల్లీ చూసి ఓటేయద్దు. ఢిల్లీలో బలపరచాలంటే గల్లీలో కమలం పువ్వుని బలపరచాలా, లేకపోతే కోసేస్తారు రేపు. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం ఈజ్ కాంగ్రెస్. గుడులు ఎన్ని గుడులు వల్ల కొట్టిరు హైదరాబాద్ చుట్టుపక్కల? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఎన్ని గుడులు ధ్వంసం చేసిండ్రు? నేనేంటి కొట్లాడాలమ్మా? నా కారద్దాలే వాళ్ళ కొట్టించుకోవాలనా? మా ఇంట్లో ఫర్నిచరే వాళ్ళ కొట్టించుకోవాలనా? నా మీదనే దాడులు చేయించుకోవాలనా? నాకేం పని లేదా అంటున్నా. నా కాంగ్రెస్ పార్టీలో నాకు లేవా కాంటాక్ట్స్ లేవా?